హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కోనసీమ స్టైల్లో కొబ్బరన్నం నాటుకోడి కూర అండి. సింపుల్ పద్ధతిలో ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 కేజీల రైస్కి 7 కొబ్బరికాయలు తీసుకుని ఇలా ముక్కలు చేసి ఒక్కసారి బాగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కొబ్బరి మొత్తం రెడీ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటూ గ్రైండర్లో యాడ్ చేసుకుని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కొబ్బరిని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నె పైన పల్చని క్లాత్ పరుచుకుని కొబ్బరి మొత్తం ఆ క్లాత్ పైన వేసి ఇలా మెల్లుదిప్పుకుంటూ కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో 2-3 బ్యాచ్ల కింద కొబ్బరి పాలని తీసేసుకోవాలండి. ఇలా చేస్తే ఎక్కడ కూడా నలకలు కానీ పిప్పు కానీ లేకుండా కొబ్బరి పాలు చాలా నీట్గా వస్తాయి. తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి, ఈ కొబ్బరిలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకుని కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. 3 కిలోలు పట్టే దబరా తీసుకుని అందులోకి 3 కిలోల రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నెతోటి నేను 3 గిన్నెలు అయితే రైస్ యాడ్ చేశానండి. ఇది కరెక్ట్గా కిలో పడుతుంది. ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత 3 గిన్నెలు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అంత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. అంటే 3 కిలోల రైస్కి 3 లీటర్లు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక 3 లీటర్లు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు గిన్నె కొలతతో తీసుకుంటే గనక ఇలా 3 గిన్నెల రైస్కి 3 గిన్నెల కొబ్బరి పాలు 3 గిన్నెల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అండి. మధ్యలో మీరు ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లైట్గా దంచిన ఒక 30-40 ఇలాచీ యాడ్ చేసుకోవాలి. 2 దాచిన చెక్కలు ఈ సైజువి యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తానికి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫ్లేమ్ని హైలో ఉంచాలండి. పావుగంట ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుని ఒక 40 నిమిషాల పాటు ఈ రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత చూడండి, రైస్ సగం ఉడికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరొక అరగంట సేపు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే రైస్ ఇలా ఉంటుందండి. కాస్త తడి ఉంది. ఇంకొక 10 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా ఉడికించుకుంటే రైస్ బాగా మగ్గి చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి, రైస్ ఈ విధంగా ఉంటుంది. కొబ్బరి అన్నాన్ని ఎక్కువ స్పైసీగా కాకుండా కొబ్బరి పాలలో ఉన్న కమ్మదనంతోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే రైస్ చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు యాడ్ చేసి బిర్యానీ లాగా కానీ పలావ్ లాగా కానీ కొబ్బరి అన్నం చేసుకోకూడదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ రైస్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మరి ఒక గిన్నె పెట్టుకుని తగినంత నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు మొత్తం సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక 30-40 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. మనం రెడీ చేసుకున్న రైస్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి నెయ్యి మిగిలింది కదండి, ఆ నెయ్యి మొత్తం దీనిపైన యాడ్ చేసేసుకోవాలి. సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా కమ్మగా కోనసీమ స్టైల్లో ఈ విధంగా కొబ్బరన్నం రెడీ చేసుకోవాలండి. ఎక్కువ స్పైసీగా చేసుకోకూడదు. అసలైన పద్ధతి కొబ్బరన్నం ఇదే. ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఎన్ని కేజీల రైస్ అయినా కూడా సింపుల్గా చేయగలుగుతారు. కొబ్బరన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే నెయ్యి ఫ్లేవర్తో ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కాంబినేషన్లో నాటుకోడి కూర చేశారంటే ఎక్సలెంట్ అనమాట. వీడియో లెంతీ అవ్వడం వల్ల కర్రీ నేను చూపించలేదండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.